భగవద్గీత యొక్క పాఠాల్ని, భగవద్గీత యొక్క బోధనల్ని మన జీవితంలో ఎలా మనం అప్లై చేయాలి అనేది టాపిక్. దాని గురించి వీలైనంత ఒక గంట సేపు మాట్లాడదాం. హరే కృష్ణ. మాట క్లియర్గా ఉంది కదా? ఎస్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. ఈరోజు మనం భగవద్గీత యొక్క విశిష్టతని, ఆ బోధనల్ని మన జీవితంలో ఎలా మనం ఆచరణలో పెట్టాలో ఆ విషయాన్ని ఒక గంట సేపు చర్చించుకుందాం. గీతా మహాత్మ్యంలో ఏమంటారంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఆ దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ ఒక్క శాస్త్రం శ్రీమద్ భగవద్గీత చాలండి. మనకి ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నటువంటి ఆ పునాదిని వెయ్యాలంటే భగవద్గీత మనకు కావాలి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఒక్క దేవుణ్ణి పూజిస్తే చాలు. మనకి ఎంతో మంది దేవతలు ఉండొచ్చు, కానీ ఆ ఒక్క భగవంతుడు, దేవాది దేవుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడిని, దేవకీ పుత్రుడిని పూజిస్తే సరిపోతుంది. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః, అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః అంటాడు. అంటే దేవతలందరికీ నేనే ఆది. ఆయన అహం ఆదిర్హి దేవానాం అన్నాడు. దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని కొలిస్తే సరిపోతుంది. ఇక 3వ మాట, ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఒక్క మంత్రం చాలండి. ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి కీర్తించేటటువంటి ఒక్క మంత్రం చాలు. హరే కృష్ణ మహామంత్రం మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి. ఇంకా చాలా మంది ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణోత్తములు ఉంటారు. వాళ్ళు ఎన్నెన్నో మంత్రాలు చదవగలరు, కానీ చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి భక్తులు ఉంటారు. వాళ్ళు పెద్దగా చదువుకుని ఉండకపోవచ్చు, భౌతికంగా చూస్తే వాళ్ళ దగ్గర పిహెచ్డి లేకపోవచ్చు, వాళ్ళు పండితులు కాకపోవచ్చు, వాళ్ళు స్కాలర్లు కాకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఇంకేదో పెద్ద పాండిత్యం లేకపోవచ్చు. అయినా కూడా ఒక కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినంత మాత్రాన వారు భగవంతుని చేరుకోవచ్చు. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. అంటే జపం అంటే మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణనామాన్ని జపించేటటువంటి ఆ పద్ధతి ఉంది చూడండి. ఆ పద్ధతి భగవంతుడే, కృష్ణుడే సాక్షాత్తు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, అన్ని యజ్ఞాల్లోకి జపయజ్ఞం కృష్ణుడే. అలా మంత్రాన్ని మనం జపించాలి, ఆ భగవంతుని మనం పూజించాలి, ఈ శాస్త్రాన్ని మనం పఠించాలి, ఆచరణలో పెట్టాలి. ఆఖరిగా కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. కర్మాపి ఏకం, కర్మ అంటే మనం చేసే పని. ఒక్క పని చాలండి, ఎన్నెన్నో పనులు చేయాల్సిన అవసరం లేదు, ఒక్క పని చాలు. ఏమిటా పని? తస్య దేవస్య సేవ, ఆ భగవంతుణ్ణి సేవించడం. ఇలా గీతా మహాత్మ్యం మనకేం చెప్తుందంటే, ఒక్క శాస్త్రాన్ని నమ్ముకోండి, భగవద్గీతను నమ్ముకోండి, ఒక్క దేవుడిని నమ్ముకోండి, కృష్ణ భగవానుణ్ణి, ఒక్క మంత్రాన్ని నమ్ముకోండి, కృష్ణ మంత్రాన్ని, ఒక్క పనిని నమ్ముకోండి, కృష్ణ సేవని. ఇలా మనం భగవద్గీతని మనం ఆచరణలో పెట్టచ్చు. ఇందుకే భగవద్గీతని ఆచరణలో పెట్టాలి అంటే
ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. భగవద్గీత ఏ సందర్భంలో చెప్పారో మీకు తెలుసా? ఆ, ఏదో ఖాళీగా ఒక చక్కటి వనంలో కూర్చుని, ఉద్యానవనంలో కూర్చుని అక్కడ తీరిగ్గా ఆ, ఏదో శాస్త్ర చర్చలు జరగట్లేదండి. జనరల్గా ఈ ఋషులు మునులు వారి యొక్క శిష్యులకి ఎలా బోధించేవారో తెలుసా? వాళ్ళ యొక్క పర్ణశాల, వారి యొక్క కుటీరం, గురుకులం ఏదో ఒక మారుమూల అడవిలో ఉండేది, చిట్టడవిలో ఉండేది. లేదంటే పెద్ద సిటీకి దూరంగా ఉండేవన్నమాట. వాళ్ళు కొంచెం ప్రకృతికి దగ్గరగా, ఎటువంటి పెద్ద సదుపాయాలు లేకుండా ఒక చిన్నటి పర్ణశాలలో ఉండి వాళ్ళు చక్కగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అక్కడ ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర చర్చ చక్కగా జరిగేది. కానీ భగవద్గీత అటువంటి పర్ణశాలలోను, అడవుల్లోను, కొండల్లోను, కోనల్లోను, తీరిగ్గా నదీ తీరాన, పర్వత ప్రాంతంలో, కొండ గుహల్లో కూర్చొని చెప్పినటువంటి శాస్త్రం కాదండి. భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? యుద్ధం యుద్ధం ప్రారంభం అవబోతుంది. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం చూస్తే మీకు ఎలా తెలుస్తుంది తెలుసా? అర్జునుడు శంఖారావం చేశాడు, కృష్ణుడు కూడా శంఖారావం చేశాడు, పాండవులందరూ శంఖారావం చేశారు. ఈ పాండవులందరికన్నా ముందు ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి, ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి భీష్ముడు, వారి యొక్క యోధులు, వాళ్ళందరూ శంఖారావం చేశారు. శంఖం పూరించడం అంటే ఏమిటో తెలుసా? యుద్ధం ప్రారంభం అవడం. అలా అందరూ శంఖాన్ని పూరించారు. అర్జునుడు ధనుర్బాణాలు తీసుకుని ఆ బాణం ఎక్కువ పెట్టాడు, ఇంకా వదలబోతున్నాడు. అప్పుడు అనిపించింది అర్జునుడికి, నేను ఒకసారి ఎవరెవరు ఇక్కడికి వచ్చారో చూడాలి, నాతో యుద్ధం చేయడానికి ఎవరు సన్నద్ధులయ్యారు, నా చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, యుద్ధంలో ఉన్నటువంటి యోధులు ఎవరు, సైనికులు ఎవరు, వాళ్ళందరిని ఒకసారి చూడాలి అని ఒక సందిగ్ధావస్థలో, ఎటువంటి ఒక కన్విక్షన్ లేకుండా, అంటే యుద్ధం నేను ఖచ్చితంగా చెయ్యాలి అని మనసులో అనుకుని రాలేదండి అర్జునుడు. చేద్దాం చేద్దాం, చెయ్యాలేమో చేద్దాం అని చెప్పి అలా వచ్చాడు. కానీ తీరా బాణం వదిలే సమయానికి ఆయనకు అనిపించింది, యుద్ధం చెయ్యాలా వద్దా, చెయ్యడం కరెక్టేనా, నా బంధుమిత్రులతో, నా పెద్దవాళ్లతో, నా సన్నిహితులతో, నా స్నేహితులతో, నా గురువులతో, నా తాత ముత్తాతలతో, వీళ్ళందరితో యుద్ధం చేస్తే వచ్చే రాజ్యం, రక్తసిక్తమైనటువంటి ఆ రాజ్యంతో నేనేం చేసుకుంటాను, ఏమానందిస్తాను అని సందిగ్ధంలో పడ్డాడు. ఒక రకంగా చూస్తే అర్జునుడి యొక్క మనస్తత్వం చాలా బాగుంటుంది. అంటే రాజ్యకాంక్ష లేదు. కృష్ణుడిగా అనేస్తాడు అర్జునుడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచి అంటాడు. నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, నచరాజ్యం సుఖానిచ. ఎందుకంటే నా బంధుమిత్రులను చంపగా వచ్చేటటువంటి ఆ రాజ్యంతో, ఆ సంపదతో, ఆ సదుపాయాలతో నాకు మనసు తృప్తి కలగదు. నేను తింటుంటే వారి రక్తమే కనిపిస్తుంది నాకు, కాబట్టి నాకు ఈ రాజ్యం అక్కర్లేదు అన్నాడు. అంటే ఒక రకంగా చూస్తే అర్జునుడి యొక్క ఆ విరక్తి భావం, వైరాగ్య భావం, క్షమాగుణం, అన్ని తప్పులు చేశారు వాళ్ళు, అయినా కూడా క్షమిస్తాం. మా రాజ్యాన్ని కబళించారు వాళ్ళు, మమ్మల్ని అవమానించారు, మాయాజూదంలో ఓడించారు, మా భార్యను అవమానించారు, మమ్మల్ని అడవులకు తరిమి కొట్టారు. ఇలా ఎన్నెన్నో దురాగతాలు చేసినటువంటి ఈ కౌరవుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి అర్జునుడు. ఎంత దయాగుణం, ఎంత క్షమాగుణం, పైగా ఎంత విరక్తి, ఎంత వైరాగ్యం. రాజ్యకాంక్ష లేదు, ఇటువంటి భక్తి కోరికలు లేవు. ఆ రకంగా చూస్తే అర్జునుడు చాలా మహాభక్తుడు. కానీ ఇదే సందర్భాన్ని మనం ఇంకో కోణంలో చూస్తే అర్జునుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నాడు. రాజకుమారుడిగా, ఒక క్షత్రియుడిగా అధర్మం పంచన చేరినటువంటి వారిని చంపి, వారిని శిక్షించి, రాజ్యాన్ని వారి నుంచి రక్షించి, రాజ్య ప్రజల్ని చక్కగా పాలించవలసినటువంటి బాధ్యత అర్జునుడికి ఉంది. అవునా? కానీ ఆ బాధ్యతను విస్మరిస్తున్నాడు. నాకు దయ ఉంది, నా కుటుంబ సభ్యులు అన్నటువంటి ఒక భావనతో విస్మరిస్తున్నాడు, బాధ్యతలను విస్మరిస్తున్నాడు.
ఇప్పుడు అర్జునుడు ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు ఇంతకు ముందు. అప్పుడు చేసిన యుద్ధాల్లో ఇలా ఏమైనా సందిగ్ధానికి లోనయ్యాడా? లేదే. ఎందుకంటే అక్కడ బంధుమిత్రులు లేరు కదా. తన తాత మీద బాణం వేయాల్సిన అవసరం లేదు. తన గురువు గారు ద్రోణాచార్యుడి మీద బాణం వేయాల్సిన అవసరం లేదు ఆయనకి. కాబట్టి ఆ చాలా హ్యాపీగా చేసేసాడు యుద్ధాలు. ఎన్నెన్నో యుద్ధాలు చేసేసాడు. కానీ ఇక్కడ గురువు గారు, తాతగారు, బంధుమిత్రులు, బిడ్డలు వాళ్ళందరూ ఉండేసరికి ఆయన కొంచెం ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. చాలా పెద్ద యుద్ధం అది. ఆయనకి ఎమోషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఆ విధంగా మనం కూడా ఎలా అయితే అర్జునుడు యుద్ధం చేసే ముందు సందిగ్ధంలో పట్టాడు, తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే విషయంలో ఆందోళన చెందాడు, సందిగ్ధంలో పడ్డాడు, అదే విధంగా మనం కూడా మన విద్యుక్త ధర్మాల్ని నిర్వహించే సమయంలో సందిగ్ధంలో పడవచ్చు. ఖచ్చితంగా పడతాం. మనకు కూడా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. అలా మన మన సందిగ్ధాల నుంచి మనల్ని బయటపడేసే మార్గం భగవద్గీత. అర్జునుడి మనసులో బోల్డంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ తీసేసి కృష్ణుడు క్లారిటీ తీసుకొచ్చాడండి. మన మనసులో కూడా కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావాలంటే భగవద్గీత వినాలి మనం. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఏ సందర్భంలో చెప్పాడు? యుద్ధం సందర్భంలో చెప్పాడు. అలా అని భగవద్గీతలో యుద్ధం గురించినటువంటి చర్చ ఉంటుందా? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే అందులో ఎన్ని శ్లోకాలన్నీ యుద్ధం గురించి మాట్లాడుతున్నాయి? లెక్క పెట్టారు మీరేమైనా? 10-12 శ్లోకాల కన్నా ఎక్కువ ఉండవండి. మహా అయితే 1 డజన్ ఉంటాయి అంతే. అది కూడా డైరెక్ట్ గా యుద్ధం గురించి కాదు, ఏదో ఒక ప్రస్తావన వస్తుంది అంతే. అంతకు మించి యుద్ధం గురించినటువంటి చర్చ లేదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో చాలా వరకు కేవలం జీవితం గురించిన చర్చ ఉంటుంది. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన ప్రియ భక్తుడు, తన సన్నిహితుడు, తన బావ అయినటువంటి అర్జునుణ్ణి సందిగ్ధంలో పెట్టి ఆయన ద్వారా మనందరికీ భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అవునా? అర్జునుడు సందిగ్ధంలో లేడండి. మనం సందిగ్ధంలో పడతాం. మనల్ని సందిగ్ధం నుంచి, కన్ఫ్యూజన్స్ నుంచి కాపాడడానికి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైనటువంటి అర్జునుడిని ఒక పనిముట్టుగా వాడుకుని ఆయన సందిగ్ధంలో పెట్టి ఆయన సందిగ్ధాన్ని నిర్వృత్తి చేయడం కోసం భగవద్గీతను చెప్పాడు. అసలు మనకి చెప్పాడు ఆయన ద్వారా. మన మనసుల్లో వచ్చే ప్రశ్నలన్నీ అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు, కృష్ణుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇలా భగవద్గీత మన మనసుల్లో ఉన్నటువంటి ఆ సందేహాల్ని, సందిగ్ధాలని, ఆ మాయాజాలాన్ని తొలగిస్తుందండి. ఇంకొక మాట, భగవద్గీతలో ఒకసారి నేను మా కాలేజీలో ఉన్నప్పుడు, మాస్టర్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అడిగాడు నన్ను, అసలు అర్జునుడు యుద్ధం చేసి ఉండకూడదు, అర్జునుడికి యుద్ధం చేయాలని లేదు, చేసి ఉండకూడదు, కానీ కృష్ణుడే అర్జునుడి మనసు పాడు చేశాడు, మైండ్ చెడగొట్టాడు, చెడగొట్టి యుద్ధం చేయమని చెప్పాడు. అర్జునుడు చక్కటి అహింసావాది, ఎంతో కరుణామయుడు అర్జునుడు. మనసులో కరుణ, దయ, క్షమాగుణం కలిగినటువంటి అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే, నేను అహింస మార్గాన్ని పాటిస్తాను అంటే, కృష్ణుడే ఉన్నాడు హింస చెయ్యి అన్నాడు అని కృష్ణుని నిందిస్తున్నాడండి మా క్లాస్మేట్. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. అప్పుడు ఇంతకీ భగవద్గీత ఏమిటి? మనకి ఏమన్నా హింసను బోధిస్తుందా? హింసా మార్గాన్ని చూపిస్తుందా? అసలు భగవద్గీతలో కృష్ణుడు యుద్ధ భూమిలో ఉండి అహింస గురించి మాట్లాడుతున్నాడండి, శాంతి గురించి మాట్లాడుతున్నాడు. హింస గురించి మాట్లాడట్లేదు, శాంతి గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు యుద్ధం జరగక ముందు కూడా కృష్ణుడు ఒక శాంతి దూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. గుర్తుందా మీకు? ఒక శాంతి దూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాజ్యాన్ని ఇవ్వమన్నాడు. దుర్యోధనుడు కాదు పొమ్మన్నాడు. కనీసం 5 ఊళ్ళు ఇవ్వమన్నాడు. దుర్యోధనుడు 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం మోపినంతటి స్థలం కూడా నేను ఇవ్వను పాండవులకు అన్నాడు. అర్థమైందా? అంటే అంత మొండిగా ఉన్నటువంటి దుర్యోధనుడిని ఇంకా ఒప్పించలేక అక్కడ తాగలేదండి దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నించాడు, తాళ్లతో బంధించడానికి ప్రయత్నించాడండి దేవాది దేవుణ్ణి.
అంత మూర్ఖత్వంతో మండిపట్టుతో ఉన్నటువంటి ఈ దుర్యోధనుడిని ఒప్పించలేకపోయాడు కృష్ణుడు. ఒప్పించలేదు. కాబట్టి యుద్ధం జరిగింది. యుద్ధం అనివార్యమైంది. ఇక యుద్ధంలో కూర్చొని కృష్ణుడు శాంతి మార్గాన్ని నుంచి చెప్తున్నాడండి. అసలు మనకి శాంతి ఎలా వస్తుందో తెలుసా మీకు? మీలో ఎంతమందికి ప్రశాంతత కావాలి జీవితంలో? నిజంగా మీకు ప్రశాంతత కావాలి జీవితంలో అంటే ఏం చేయాలో తెలుసా? శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. శాంతి ఏమిటో తెలుసా? ఇంటికి శాంతి మార్గం ఏమిటో తెలుసా? శాంతి ఫార్ములా, పీస్ ఫార్ములా ఏంటో తెలుసా? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి, తపస్సులకి, పనులకి, కార్యకలాపాలకి అన్నింటికీ భోక్త ఆ భగవంతుడే, ఆ శ్రీకృష్ణుడే. భోక్త అంటే మనం పని చేస్తే ఆ పనిని అనుభవించే అతను ఆయన. నేను కష్టపడితే ఆయన ఎందుకు అనుభవించాలి అని మీకు డౌట్ రావచ్చు. మనం ఎవరమండి? ఆయన అంశలం. అవునా? ఇప్పుడు కాళ్ళు చేతులు కష్టపడితే పొట్ట తినట్లేదు. కోటి విద్యలు కూటి కొరికి అంటాం కదా. కాళ్ళు కష్టపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నాయి, చేతులు కష్టపడి అన్నం పప్పు కలుపుతున్నాయి, నోరు కష్టపడి నవ్వులుతుంది. ఇన్ని అవయవాలు ఇన్ని కష్టాలు పడితే కడుపు హాయిగా తీసుకుంటుంది దాన్ని. అవునా? ఆ, అంటే కడుపుకి అన్నం పెట్టకపోతే శరీరానికి ఏమైనా బలం ఉంటుందా? మీరు సాంబార్ తీసి నెత్తి మీద పోసుకోలేరు కదా. నా కళ్ళు సరిగ్గా కనిపించలేదు, అన్నం కావాలి నాకు, నీరసం వస్తుంది అంటే కళ్ళలో తీసుకొచ్చి రసగుల్లా పెట్టుకోలేరు కదా. చెవుల్లో సాంబార్ పోసుకోలేరు కదా. చేతి మీద అన్నం పెట్టుకోలేరు కదా. కాళ్ళ మీద కూర పెట్టుకోలేరు కదా. భుజాల మీద సాంబారు లేదా చారు, ఉప్పు, కూర అవన్నీ పెట్టలేరు కదా. అంటే చేతుల మీద చపాతీలు పెడితే చేతులకి ఏమైనా బలం వస్తుందా? కాళ్ళ మీద కూర పెడితే కాళ్ళకి బలం వస్తుందా? ఈ అన్నం, కూర, చపాతీ అంతా మీరు కడుపుకు పెడితే అప్పుడు కాళ్ళు చేతులు అన్నీ ఆనందిస్తాయి. వాటికి కావలసినటువంటి పోషణ లభిస్తుంది. అదేవిధంగా మనల్ని మనం సంతృప్తి పరుచుకోవాలనుకుంటే ఏ సంతృప్తి దొరకదండి. మనల్ని మనం ఆనందపరుచుకోవాలంటే ఆ ఆనందం ఆనందమే కాదు. మనం భగవంతుడికి ఆనందాన్ని ఇస్తే మనం భగవంతుడిలో అంశలం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుందండి. ఈ మాట ఎక్కడ చెప్పారో తెలుసా? మీరు భగవద్గీత చదవండి, 15వ అధ్యాయం చదవండి. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమ ఏవ అంశో, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ నా యొక్క అంశలు. మమ ఏవ అంశో జీవలోకి. మనం ఆయన అంశలం కాబట్టి ఆయన ఆనందిస్తే ఆయన అంశలుగా మనం ఆనందిస్తాం. మీరు అద్దం ఎదురుగా వెళ్ళారండి, ఆ అద్దంలో మీ ప్రతిబింబం మీకు కనిపిస్తుంది. దానికి మీరు చక్కగా పౌడర్ రాశారు, ఫెయిర్ అండ్ లవ్లీ రాశారు, తర్వాత చెవులకు పోగులు పెట్టారు, నెత్తి మీద బొట్టు పెట్టారు, ఇంకేదో అలంకారాలు చేస్తున్నారు, గాజులు వేసుకుంటున్నారు. గాజులు అవన్నీ ఎక్కడ పెడుతున్నారు? అద్దానికి పెడుతున్నారండి. అద్దానికి పౌడర్ అద్దారు, అద్దానికి తలదూతున్నారు, అద్దానికి పోగులు పెడుతున్నారు. మీరు అందంగా అవుతారా చెప్పండి? లేదు కదా. ఆ ఆభరణాలన్నీ మీరు ధరిస్తే, ఆ నెక్లెస్లు, బంగారాలు, సింగారం మీరు వేసుకుంటే, ఆ మేకప్ అంతా మీరు వేసుకుంటే ఆటోమేటిక్గా అద్దంలో కనుక కనపడే ఆ ప్రతిబింబం అందంగా మారుతుంది. అవునా? అదేవిధంగా మనందరం భగవంతుడికి ప్రతిబింబాలం. మనం భగవంతుడిని సేవిస్తే ఆయన అంశలం కాబట్టి, ఆయనలో భాగాలం కాబట్టి, ఆయన ప్రతిబింబాలం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆనందం లభిస్తుంది. కాబట్టి భగవద్గీత మనకు చెప్పేటటువంటి మొట్టమొదటి కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఆఖరి పాఠం, ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటో తెలుసా? మీరు దేవుణ్ణి సేవిస్తే ఆ దేవుడి సేవ ద్వారా మీరు ఆనందాన్ని అనుభవిస్తారండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని, అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ మిమ్మల్ని మీరు సేవించాలనుకుంటే మీకు ఆనందం దొరకదు. అందుకే భోక్తారం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి, తపస్సులకి, పనులన్నింటికి భోక్త ఆయని. 2, సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతి ఆయనే. మీకు అనిపించవచ్చు మీ ఇంటికి మీరే అధినేత. 2 అంతస్తులు ఇల్లు కట్టానండి నేను. నా జీవితంలో సంపాదించినటువంటి డబ్బంతా కూడబెట్టి 50 ఏళ్ళ నా జీవితంలో నా సంపాదన అంతా దాచుకుని రూపాయి పోగేసి 2 అంతస్తుల మేడ కట్టాను.
2 పిల్లలు పెళ్లిళ్ళు చేశాను నేను, నాకు 4 మనవాళ్ళు ఇప్పుడు ఆ, అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మంచిదే. కాకపోతే ఎంతకాలం ఉంటారండి ఆ రెండంతస్తుల మేడలో? 50 వచ్చింది, 60 వచ్చింది, 70 ఏళ్ళు ఉంటారా? 60 ఏళ్ళు, లేదంటే 80, 90, 100 ఏళ్ళు. కానీ ఎప్పుడో ఒక రోజు వదలాల్సిందే కదండి. నాకు 4 ఎకరాల భూమి ఉందండి, 10 ఎకరాలు ఉంది, అసలు మాకు ఇక్కడ 100 ఎకరాలు మాగాణి ఉందండి అంటారు. కానీ ఆ 100 ఎకరాల అధినేత నువ్వు ఎంతకాలం చెప్పు? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు కూడా ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి? ఇప్పుడు 70, 60కి వస్తే అంతే. జీవితం క్లైమాక్స్ వచ్చేస్తుంది. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు 30, 40 ఏళ్ళలోనే స్టార్ట్ అయిపోతుంది. 30, 40 ఏళ్ళకి గుండె నొప్పి కూడా వచ్చేస్తుంది ఈ కాలంలో. ఒకసారి భూమాత వీళ్ళందరినీ చూసి నవ్వుకుందండి. భూమాత కనిపించింది. ఒక 10 ఏళ్ల క్రితం ఎవడో వచ్చాడు. ఆ, ఆయన ఏమన్నాడంటే ఈ భూమి నాదన్నాడు. ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఈ భూమి నాదన్నారు. ఏంటంటే వీళ్ళు వాళ్ళకి అమ్మేశారు కాబట్టి వీళ్ళు నేను ఈ భూమి నాది అన్నారు. ఇంకో 30 ఏళ్ల క్రితం ఇంకెవరో భూమి నాదన్నారు. కొంతమంది రాజులు ఇంతకుముందు ఈ సామ్రాజ్యం అంతా నాది, ఈ ఊరంతా నాది, ఈ పట్టణం అంతా నాది, ఈ 100 ఊళ్ళు నావి, నా సామ్రాజ్యంలో అని కొంతమంది రాజులు అన్నారు. ఆ రాజును కాస్త ఇంకో రాజు ఓడించాడు, ఈ రాజ్యం అంతా తీసుకున్నాడు. అప్పుడు నీది ఈ భూమి నాది అన్నాడు. చాలా మంది భూమి నాది, భూమి నాది, భూమి నాది అని కొట్టుకుంటున్నారు. కానీ భూమాత ఎవరి సొత్తు కాదండి. భూమాత ఎవరి సొత్తు? ఆ వరాహస్వామి యొక్క సొత్తు. ఆ భగవంతుడి యొక్క అర్ధాంగి ఆవిడ. అంటే భగవంతుడి యొక్క అర్ధాంగి అయినటువంటి ఆ భూమాతని నాది 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 అని కొంతమంది కొట్టుకుంటున్నారు. ఎంత నాది నాది అన్నా కూడా ఎంతకాలం నాదిగా ఉంటుంది అది? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంతే. ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వయసు కొంటారు 3 ఎకరాల స్థలం, 10 ఎకరాల స్థలం. 70కి అంతే, 70కి పైకి వెళ్తారనమాట. పైకి కిందకు ఎక్కడికి వెళ్తారో తెలియదు మనకి. అంటే ఆ భూమి యొక్క అధినేతగా, పాలకుడిగా ఎంతకాలం ఉంటాం చెప్పండి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? సర్వలోక మహేశ్వరం అన్నాడు. అన్ని లోకాలకి మహా ఈశ్వరుణ్ణి, అధినేతని, నాయకుణ్ణి నేనే అన్నాడు. మనం చేసే పనులన్నింటికి భోక్త ఆయన. మనకున్నటువంటి సంపద మొత్తానికి అధినేత ఆయన, ప్రొపరేటర్ ఆయన. మనం ప్రాపర్టీ నా ప్రాపర్టీ అంటాం, కానీ అసలు ప్రొపరేటర్ ఆయన. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఆయనే మహేశ్వరుడు. తర్వాత సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం సర్వభూతానం అంటే అందరికీ సుహృదుడు, సన్నిహితుడు, స్నేహితుడు. మీకు అనిపించవచ్చు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మా పక్కింట్లో ఉంటారు వాళ్ళు, మా ఎదురింటి ఉండేవాళ్ళు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్. నా 10th క్లాస్లో నాకు మై బెస్ట్ ఫ్రెండ్. అప్పటి వరకు అలాంటి ఫ్రెండే దొరకలేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి 10th క్లాస్ ఫ్రెండ్? తెలియదండి. అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను అంటారు. అంటే మరి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా జీవితాంతం మీతో కలిసి ఉన్నాడు కదా. ఒకవేళ జీవితాంతం కలిసి ఉన్నా కూడా మీతో పాటు ఆ బెస్ట్ ఫ్రెండ్ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మీతో కలిసి ఉన్నాడు. అంటే పుట్టక ముందు కలిసి ఉన్నాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ మీతో. చనిపోయిన తర్వాత కలిసి ఉంటాడా? నమ్మకం ఏమైనా ఉందా? కానీ చావు పుట్టుకలకి అతీతంగా ఎల్లప్పుడూ మనతో కలిసి ఉండే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? కృష్ణుడు. ఒక పరమాత్మగా అందరి హృదయాల్లోనూ ఉంటాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ పరమాత్మగా నేను నెలకొని ఉన్నాను అని కృష్ణుడు అంటున్నాడండి. అంటే మీ హృదయాల్లోనే దాక్కున్నటువంటి, మీ హృదయాల్లోనే ఎల్లప్పుడూ తిష్ట వేసి కూర్చునేటటువంటి ఆ పరమాత్మ కన్నా సన్నిహితులు ఎవరున్నారు చెప్పండి మీకు? అంతకన్నా గొప్ప స్నేహితులు ఎవరున్నారు చెప్పండి? మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మనం మానవ జన్మలో ఉన్న, ఒక జంతువు జన్మలో ఉన్న, ఒక పురుగు జన్మలో ఉన్న, ఒక పక్షి జన్మలో ఉన్న, ఒక పాము జన్మలో ఉన్న పరమాత్మ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదండి. జన్మ జన్మలకి ఆయన మనసులోనే ఉన్నాడు. ఇంతకన్నా సన్నిహితుడు ఎక్కడ దొరుకుతాడండి? ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారో, భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ ప్రపంచంలో కృష్ణుడి కన్నా ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అప్పుడు జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, అప్పుడు మనకి శాంతి లభిస్తుందండి. అప్పటి వరకు శాంతి లేదు. శాంతి ఎప్పుడు లభిస్తుంది? కృష్ణుడి గురించి 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి,
భోక్తారం యజ్ఞోపసాం, మనం చేసే కార్యకలాపాలన్నింటికీ భోక్త ఆయనే. రెండు, సర్వలోక మహేశ్వరం, ముల్లోకాలకి 14 లోకాలకి అనంతకోటి బ్రహ్మాండాలకి అధినాయకుడు ఆయనే. మూడు, మనందరికీ ఎంతో సన్నిహితుడైనటువంటి ఆ, బంధువు ఆయన, సుహృదుడు ఆయన. ఈ మూడు విషయాలు కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటే మనకి నిజమైనటువంటి శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఆ శాంతిని మనందరికి ఇస్తున్నాడు భగవంతుడు. ఈ శాంతి మార్గాన్ని ఎక్కడ బోధించాడు? యుద్ధరంగంలో బోధించాడు. అదేమిటి, నువ్వు శాంతి గురించి మాట్లాడుతున్నావు, యుద్ధం చేయమని ఎందుకు అంటున్నావు అని కృష్ణుడు అనొచ్చు. చాలా మంది అడగొచ్చు కృష్ణుడిని, నువ్వు శాంతి మార్గాన్ని బోధించేవాడేవైతే యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు, ఎందుకు ప్రోత్సహిస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తే కృష్ణుడి సమాధానం ఏమిటో తెలుసా మీకు? అప్పుడప్పుడు శాంతిని నెలకొల్పాలంటే, ధర్మాన్ని నెలకొల్పాలంటే హింస అవసరం అండి. అవునా? హింస లేకుండా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు కృష్ణుడు, ధర్మాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించాడు కృష్ణుడు. కానీ ఈ దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఆ మాటకి. అక్కర్లేదు నాకు, ఆ శాంతి నాకు అక్కర్లేదు అన్నాడు. సరే, నగరంలో శాంతి భద్రతలు ఉండాలంటే, ప్రపంచంలో శాంతి భద్రతలు చక్కగా ఉండాలి అంటే, ఆ, పైగా ధర్మం 4 పాదాల మీద నడవాలి అంటే సింహాసనం మీద కూర్చోవలసింది ధర్మరాజు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి దుర్యోధనుడు కాదండి. దుర్యోధనుడు గనక సింహాసనం మీద కూర్చుంటే ఆ క్రూరుడు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ దుర్యోధనుడు, దంభం, దర్పం, మోహం కలిగినటువంటి ఆ ఆ దుర్యోధనుడు రాజ్యాన్ని ఎలా ఏలతాడండి? ప్రజల్ని ఎలా చూసుకుంటాడు చెప్పండి? ప్రజల్ని పాలించే అర్హత దుర్యోధనుడికి ఉందా? పైగా పక్కన ఎవరున్నారు? కర్ణుడు ఉన్నాడు, ఇంకా పెద్ద విలనం. శకుని ఉన్నాడు, ఇంకా పెద్ద విలనం. దుశ్శాసనుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇటువంటి దుష్టులు గనక రాజ్యాన్ని ఏలితే రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి కృష్ణుడి యొక్క మిషన్ ఏమిటంటే, ఆయన ప్లాన్ ఏమిటంటే, అక్కడ దుర్యోధనుణ్ణి కూర్చోనివ్వకుండా ధర్మరాజుని కూర్చోనివ్వాలి. యుధిష్ఠిరుడు, అజాత శత్రువు యుధిష్ఠిరుడు కూర్చోవాలి. అలా ధర్మాన్ని నెలకొల్పడం కోసం, ధర్మరాజుని ఆ ధర్మపీఠం మీద అధిష్ఠించడం కోసం కాస్త యుద్ధం జరిగినా కూడా తప్పులేదు, హింస జరిగినా కూడా తప్పులేదు, కొంచెం అలా అలా ట్రిక్స్ ప్లే చేసినా కూడా తప్పులేదు అని కృష్ణుడు అప్పుడప్పుడు చాకచక్యాన్ని కూడా వాడాడండి. ఈ విధంగా మనం కృష్ణుడి యొక్క అల్టిమేట్ పర్పస్ని గమనించాలి. సో ఇది కృష్ణుడు భగవద్గీతలో హింసని బోధించట్లేదండి. కానీ శాంతి మార్గాన్ని నెలకొల్పడం కోసం అప్పుడప్పుడు హింస జరగాలంటే జరగాలి, తప్పదు, ఏం చేస్తాం. అప్పుడప్పుడు పిల్లల్ని అదుపులో పెట్టాలంటే కొంచెం తిట్టాలి, కొట్టాలి, కసరాలి, చేయాలి. అనవసరంగా కొట్టకూడదు కదా, అనవసరంగా తిట్టకూడదు కదా. మనందరం మన తల్లిదండ్రులతో కొంచెం దెబ్బ తిని పెరిగిన వాళ్ళమే కదా, 4 తిట్లు తిని పెరిగిన వాళ్ళమే కదా. టీచర్లు కూడా తిట్టేవాళ్ళు కదా మనల్ని. సో అవన్నీ ఉంటాయి. కొంతవరకు అది అది అవసరమే. ఇప్పుడు అధర్మం మరియు మితిమీరిపోతే అప్పుడప్పుడు చంపాల్సిన అవసరం కూడా వస్తుంది. తిడితే కొడితే సరిపోదు, చంపాల్సి వస్తుంది. ఆ పని చేస్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు 5 ముఖ్యమైనటువంటి అంశాలని మనకు చెప్పాడండి. 1, జీవుడు అంటే ఎవరు, అంటే మనం ఎవరు. 2, ఈశ్వరుడు ఎవరు, అంటే భగవంతుడు ఎవరు. 3, ప్రకృతి ఏమిటి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూడండి, అదేమిటి. 4, కాలం, కాలం అంటే ఏమిటి. 5, కర్మ అంటే ఏమిటి, కర్మ అంటే మనం చేసే పని. జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ, ఈ 5 విషయాలు అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి అయినా కూడా ఈ 5 సబ్జెక్ట్స్తో పని ఉంటుందండి. కొంతమంది అంటారు, భగవద్గీత ఎవరు చదవాలి, కేవలం ఈ మతానికి చెందిన వాళ్ళే, ఈ కులానికి చెందిన వాళ్ళే, లేదంటే ఈ దేశానికి చెందిన వాళ్ళే, ఈ ఏజ్ గ్రూప్కి చెందిన వాళ్ళే చదవాలి అని అంటారు కొంతమంది. ఇప్పుడు భగవద్గీత ఎవరు చదవాలని అడిగితే ఒకసారి తెలిసిన ఒక ఆయన అన్నాడు, నేను 60లో చదువుతాను, అది రిటైర్ అయిపోయిన తర్వాత చదువుతాను. ఇప్పుడు కాదు, నువ్వు 20లో ఉన్నావు. నేను 20లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు ఈ మాట, నేను 60కి వచ్చినప్పుడు చదువుతాను, 20లో చదవాల్సింది. అంటే 60 తర్వాత చదువుతారా?
చదవట్లేదు నాకు తెలిసి ఇప్పుడు. విషయం ఏమిటంటే ఆ, చాలామంది భగవద్గీత చదవడం అనేది ముసలి వాళ్ళకి, మాలాగా ఆ, గుండు చేసుకునే బ్రహ్మచారులకి, సన్యాసులకి, ఆ, కాషాయం కట్టేసిన వాళ్ళకి, సర్వసంగ పరిత్యాగులకి, ఉమ్, పూజారులకి, బ్రాహ్మణులకి, ఏ పని లేకుండా ఉండే వాళ్ళకి, వాళ్ళు లీజర్గా చదవాల్సిన గ్రంథం అని కొంతమంది అనుకుంటారండి. ఇంతకీ భగవద్గీత ఎవరికి చెప్పారండి? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఏమన్నా సన్యాస? అర్జునుడు బ్రహ్మచార? అర్జునుడు ముసలోడా? అర్జునుడు ఏమన్నా ఇంట్లో కూర్చుని ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నాడా? అర్జునుడు ఏమన్నా లీజర్గా కూర్చున్నాడా? ఖాళీ కూర్చున్నాడా అర్జునుడు ఏమన్నా? అర్జునుడు ఒక రాజకుమారుడు, పైగా యుద్ధ భూమిలో యుద్ధం చేయబోతున్నాడు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చెప్పాడు కృష్ణుడు. అంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ అర్జునుడికి భగవద్గీత ప్రేరణ, ఉత్సాహం, స్ఫూర్తిని కలిగిస్తే మన విద్యుత్ ధర్మాల్లో ఒక స్టూడెంట్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆ, ఈ కుటుంబ సభ్యుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనకి స్ఫూర్తిని కలిగించదా భగవద్గీత? అంటే మనం భగవద్గీతని కేవలం ఈ వ్యక్తులు మాత్రమే చదవాలి అని మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయకూడదండి. భగవద్గీత మానవాళి మొత్తానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రంథం. ఎంతో ఆ, ఎంతో మేలుని చేకూర్చేటటువంటి గ్రంథం. అసలు భగవద్గీత యొక్క మొట్టమొదటి పాఠం ఏమిటో తెలుసా? మొట్టమొదటి పాఠం ఏమిటంటే, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి. మనం శరీరాలం కాదు అండి. మనం చాలామంది ఈ శరీరంతో మనల్ని ఊహించుకుంటాం. మనం ఈ శరీరం అని మనం భావించుకుంటూ ఉంటాం. కానీ ఈ శరీరం కాదు, మనం ఆత్మ అన్న విషయాన్ని మొట్టమొదటిగా మన కృష్ణుడు మనందరికీ చెప్తాడు. కానీ అర్జునుడికి ఒక క్వశ్చన్ ఉంది. ఏమిటంటే, సరే ఆత్మ, ఆ, నువ్వు అంటున్నావు కృష్ణ, నేను యుద్ధంలో చంపేది శరీరాల్ని మాత్రమే, ఆత్మని కాదు. మా బంధుమిత్రులు వాళ్ళెవరికి చావు లేదు, వాళ్ళందరూ శాశ్వతంగా బ్రతుకుతారు. ఆ విషయాన్ని ఆ, నాకు చక్కగా చెప్పావు, బాగానే ఉంది. కానీ ప్రస్తుతం నేను వారితో గడిపే ఈ సమయం వారి శరీరం ద్వారా గడుపుతున్నాను. సరే, యుద్ధంలో నేను ద్రోణున్నో భీష్ముడినో చంపేశాను, వాళ్ళు చావలేదు, వాళ్ళ శరీరాలు మాత్రమే చనిపోయాయి. కానీ వారు ఒక ఆత్మలుగా, వాళ్ళ శాశ్వతమైనటువంటి జీవితం ఉంది. వాళ్ళు ఇంకెక్కడికి, ఏ లోకానికి వెళ్తారు, ఇంకో దేహంలోకి ప్రవేశిస్తారు, లేదంటే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళు హాయిగా ఉంటారు అక్కడ. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ప్రస్తుతం నేను భీష్ముడితోనూ ద్రోణుడితోనూ జరిపేటటువంటి ఆ, ఈ సంభాషణ, ఆ భావాలు, మనోభావాల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, అదంతా శరీరం ద్వారా జరుగుతుంది కదా. కాబట్టి శరీరం ఇంపార్టెంట్. శరీరం శాశ్వతం కాకపోయినా శరీరం ఇంపార్టెంట్ అని అర్జునుడు అన్నాడండి. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఒక చక్కటి మాట చెప్పాడు కృష్ణుడు. ఏమన్నాడంటే, కరెక్టే, నువ్వు నీ యొక్క బంధుమిత్రులతో కాలం గడపాలన్నా, నీ ప్రేమను వ్యక్తం చేయాలన్నా, వారి ప్రేమని ఆస్వాదించాలన్నా శరీరం కావాలి నీకు. అది నేను అర్థం చేసుకున్నాను. కానీ వారు అధర్మం తరపున నిలబడ్డారు కాబట్టి ఆ, ఖచ్చితంగా ఆ, నువ్వు చంపాల్సింది. ఆ, అంటే వారు వారి పట్ల నీకు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా, అటాచ్మెంట్ ఉన్నా, ఆసక్తి ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా వారు అధర్మం తరపున నిలబడ్డారు కాబట్టి వారిని చంపవలసినటువంటి బాధ్యత నీకు ఉంది అని కృష్ణుడు అన్నాడండి. ఎంత ఆ, అంటే వాళ్ళు ఎంత బంధుమిత్రులైనా కూడా, వారి పట్ల నీకు ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడా అధర్మం పట్ల ఉన్నారు కాబట్టి నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు నువ్వు ఉమ్, విస్మరించొద్దు అని ఏమని చెప్పాడంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఆ, శీత ఉష్ణ సుఖ దుఃఖదాః. శీతోష్ణాలు అంటే ఏమిటో తెలుసా? శీతం అంటే కోల్డ్, చల్లగా ఉండడం అనమాట. ఉష్ణం అంటే వేడి, సమ్మర్లో వస్తుంది చూడండి వేడి, అది.
సో ఎలా అయితే మీరు హీట్ అండ్ కోల్డ్ని టాలరేట్ చేస్తారో, తట్టుకుంటారో, సహిస్తారో, సహనం వహిస్తారో, ఓపు వహిస్తారో, అదేవిధంగా సుఖ దుఃఖాలని కూడా తట్టుకోవాలి. సహనం వహించాలి, ఓర్పు వహించాలి, భరించాలి. నువ్వు ఆ, ఈ ఆ, ఈ భీష్మ ద్రోణుల్ని ఇంకా బంధువుల్ని చంపగా వచ్చేటటువంటి ఆ బాధని, ఆ కష్టాన్ని నువ్వు భరించాలన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, చంపడం ఎందుకు, ఆ కష్టాన్ని సహించడం ఎందుకు, చంపకుండా ఉంటే బెటర్ కదా, క్షమించేస్తాను, చంపకుండా ఉంటే బెటర్ కదా అన్నాడు. కానీ భగవంతుడు ఏమన్నాడంటే, లేదు లేదు, నేను చెప్పే సహనాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. సహనం, ఓర్పు, ఇవన్నీ మనం గుడ్డిగా వాడకూడదండి. ఆ, ఇప్పుడు ఈ కష్ట సుఖాలని భరించాలి, ఆ, గెలుపు ఓటముల్ని భరించాలి, సహించాలి. కానీ అన్యాయాన్ని, అధర్మాన్ని సహించకూడదండి. మీకు కష్టం వస్తే సహించవచ్చు, కానీ అధర్మం జరిగితే సహించకూడదు. ముఖ్యంగా ఆ అధర్మాన్ని ప్రతిఘటించే, నిర్మూలించే శక్తి భగవంతుడు మీకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సహించకూడదు. నువ్వు నీ బంధుమిత్రుల్ని చంపు, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత నీ మనసుకు కలిగే బాధని ఓర్చుకో, తట్టుకో, సహించు. కానీ వారు చేసినటువంటి అధర్మాలని, దురాగతాలని నువ్వు సహించకూడదు అని అన్నాడు. ఎక్కడ సహనాన్ని అప్లై చేయాలో, ఎక్కడ అప్లై చేయకూడదు తెలుసుకునేటటువంటి పరిపక్వత మనకు ఉండాలండి. ఏది సహించాలి, ఏది సహించకూడదు. పిల్లలు అల్లరి చేశారనుకోండి, సహించవచ్చు. కానీ మరి ఎవరినో వచ్చి చంపేశారనుకోండి, ఆటలో కొట్టారనుకోండి, మరి దారుణంగా ప్రవర్తించారనుకోండి, సహించకూడదు. చిన్న చిన్న అల్లరి సహించవచ్చు, చిన్న చిన్న అసౌకర్యాలు సహించవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా బాధించారనుకోండి, మీ ఆఫీసులో ఉన్నారు ఎవరో మీ కాంపిటీటర్, వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా బాధిస్తున్నారు, దాన్ని సహించాల్సిన అవసరం లేదండి. భగవద్గీత యొక్క మొట్టమొదటి పాఠం ఓర్పు, సహనం అయినా కూడా అధర్మాన్ని, అన్యాయాన్ని సహించవలసిన అవసరం మనకి లేదు. అదే భగవద్గీత చెప్తుంది మనకి. అధర్మాన్ని సహించొద్దు, ప్రతిఘటించు అని అన్నాడు. తర్వాత కొంచెం లైఫ్లోకి వెళ్తే, ఇది వీళ్ళ గురించి, కానీ లైఫ్లో కొంచెం లోతుగా వెళ్తే తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? చాలా చక్కటి మాట చెప్పాడు కృష్ణుడు. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అన్నాడు. అంటే సమ దుఃఖ సుఖం ధీరం. ఇంతకుముందు ఏమన్నాడు? శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఆపాయినో అనిత్య. వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. తాం స్థితిక్షస్వ భారత, అదే కాబట్టి నువ్వు భరించు, సహించు, ఓర్పు వహించు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం కష్టాన్ని, సుఖాన్ని భరించడం మాత్రం కాదు, సమదుఃఖ సుఖం ధీరం, ఆ కష్టాన్ని, సుఖాన్ని ఒక్కటిగా చూడమంటున్నాడు. కష్టం వస్తే తట్టుకోవాలి, సుఖం వచ్చినా కూడా తట్టుకోవాలి. కానీ తట్టుకుంటే సరిపోదండి, అది కష్టమైన సుఖమైన రెండు ఒకటే అని గ్రహించాలి. ఎలా అర్థమైందా ఈ మాట? ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను నేను. భగవద్గీతలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి, ఈ గంటలో ఎంత చెప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు కష్టాన్ని భరించాలి, అవునా? అది ఎందుకు భరించాలో మీకు తెలుసు, మనం ఏం చేయలేం కదా ఎలాగో. ఆ కష్టం వచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు, పోతుంది. కాబట్టి అది టెంపరీ, కాబట్టి తాత్కాలికం, కాబట్టి మనం భరించవచ్చు. కానీ సుఖాన్ని కూడా భరించమంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మనకి సుఖం వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక విజయం కలిగింది, సక్సెస్ వచ్చింది, మంచి ఎగ్జామ్లో మార్కులు వచ్చినాయి, లేదంటే బిజినెస్లో పెద్ద ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ ఆనందాన్ని కూడా తట్టుకో, భరించు, ఓర్పు వహించు అంటున్నాడు కృష్ణుడు. ఎందుకన్నాడంటే ఈ మాట, ఇప్పుడు మనం ఒక సక్సెస్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆనందించడం వరకు ఓకే. కానీ అప్పుడప్పుడు ఆ ఆనందం గర్వంగా మారుతుంది. మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువైపోతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ ఉండడం తప్పులేదండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుంది. అది గర్వంగా మారచ్చు, అది అహంకారంగా మారచ్చు, నేనే గొప్ప అని అనిపించవచ్చు. ఒక స్టూడెంట్కి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, నేనే గొప్ప అండి, ఈ క్లాస్లో 100 మంది ఉన్నారు కానీ నాది ఫస్ట్ ర్యాంక్ అని అంటాడు.
ఇక నేను ఫస్ట్ ర్యాంకర్గా అలా వాడు ఐడెంటిఫై చేసుకున్నాడు. తర్వాత ఎగ్జామ్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, తట్టుకోలేడు. సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా. సెకండ్ ర్యాంక్ వస్తే ఆ అవమాన భారం భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునా? ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయినటువంటి మనసు కష్టానికి తట్టుకోలేదండి. ఎందుకంటే విజయాన్ని రుచి చూసినటువంటి మనసు పరాజయాన్ని తట్టుకోలేదు. సక్సెస్ని రుచి చూసినటువంటి ఆ మైండ్ ఫెయిల్యూర్ని తట్టుకోలేదు. అందుకే సక్సెస్ వచ్చినా కూడా మీరు మరీ పొంగిపోకండి. ఆనందం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కృంగిపోవద్దు. కొంతమంది దుఃఖం రాగానే మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డిస్ఫంక్షనల్ అయిపోతారు. అవసరం లేదు, ఆ దుఃఖం కూడా పోతుంది, ఆ ఫేజ్ పోతుంది. కోవిడ్ టైంలో చాలామందికి చాలా కష్టాలు వచ్చినాయి, అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు కోవిడ్ లేదు కదా, కానీ వేరే జబ్బు వస్తుంది. అప్పుడు కోవిడ్ ఉంది కదా అని మరీ పొంగిపోకూడదు, ఇప్పుడు లేదు కదా అని మరీ పొంగిపోకూడదు, వేరే జబ్బు వస్తుంది. కాబట్టి కష్టమైన సుఖమైన ఈ ప్రపంచంలో తాత్కాలికం అన్న మాటని కృష్ణుడు 14వ శ్లోకంలో చెప్పాడు. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో 2.14. కానీ 15వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, సమదుఃఖ సుఖం ధీరం, అది సుఖమైన దుఃఖమైన దాన్ని సమానంగా చూడమంటున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? సుఖాన్ని తట్టుకో, దుఃఖాన్ని కూడా తట్టుకో అన్నాడు. అంటే సుఖం ఏదో దుఃఖం ఏదో మీకు అర్థం అవుతుంది, ఆ రెండింటి మధ్య తేడా మీకు తెలుస్తుంది. ఇది సుఖం అయినా తట్టుకోవాలి, ఇది దుఃఖం ఇది కూడా తట్టుకోవాలి. కానీ 15వ శ్లోకంలో ఏమంటున్నాడు? సుఖమైన దుఃఖమైన రెండు సేమ్ అంటున్నాడు. ఎలా అండి, ఎలా సేమ్? సుఖం దుఃఖం సేమ్, ఆపోజిట్ కదా. సుఖానికి దుఃఖం వ్యతిరేకం, దుఃఖానికి సుఖం వ్యతిరేకం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? సమదుఃఖ సుఖం ధీరం, సుఖమైన దుఃఖమైన రెండు సమానం అంటున్నాడు. అప్పుడే ఎప్పుడైతే సుఖాన్ని దుఃఖాన్ని రెండు మనం సమానంగా చూడగలుగుతామో, సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే, వారు అమృతత్వానికి అర్హులు అంటున్నాడు. అమృతత్వం అంటే ఏమిటో తెలుసా? మృతి లేకపోవడం, చావు లేకపోవడం, ఇమ్మోర్టాలిటీ. అంటే అమరత్వం అంటే చావు లేకుండా, దాన్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు? ఇమ్మోర్టాలిటీ తెలుగులో ఏమంటారు? లిబరేషన్ అనుకోండి. అంటే జనన మరణాలకి అతీతంగా ముక్తిని పొందే మార్గం అనమాట. ఎప్పుడైతే మనం సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలుగుతామో అప్పుడే మనం మోక్షానికి అర్హులం అంటున్నాడు కృష్ణుడు. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో రావాల్సింది. ఫ్లైట్ టికెట్ బుక్ అయింది. నేను గోవర్ధని విలేజ్లో ఉంటాను. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక 3 గంటల రోడ్డు ప్రయాణం ఉంది మాకు. నేను ఒక 4-5 గంటల ముందే రెడీ అయిపోయాను. ఎందుకంటే 3 గంటలు జర్నీ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో 1 గంట ముందు వెళ్ళాలి, 1 గంట బఫర్ అని పెట్టుకుని నేను రెడీ అయిపోయాను. బండి ఎలా వెళ్తుంది, మార్గ మధ్యంలో ఒక 1.5 గంట తర్వాత పెద్ద ట్రాఫిక్ జామ్ వచ్చిందండి, చాలా పెద్ద ట్రాఫిక్ జామ్. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి రాసుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. అరగంట అయింది. అరగంటలో ఈ బండి, మా కారు 1 కిలోమీటర్ కూడా కదలలేదండి. అడిగాను డ్రైవర్ని, ఏంటి స్వామి ఏంటి సంగతి అని అంటే చూపించాడు. ఇంకా 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు గూగుల్ మ్యాప్లో అది పూర్తిగా థిక్ రెడ్ లైన్ అనమాట. ఈ 2 గంటలు 3 గంటలు కూడా అవ్వచ్చు, 4 గంటలు కూడా అవ్వచ్చు అని అన్నాడు. నాకు అనిపించింది ఫ్లైట్ ఎగిరిపోతుందని. వెంటనే ఏం చేశానంటే నా లగేజ్ తీసుకున్నాను, తక్కువ లగేజ్ తీసుకుని 1 కిలోమీటర్ నడిచాను. నడిచి అక్కడ ఒక ఆటో కనపడింది. ఆ ఆటో ఎక్కి దగ్గరున్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అది పక్క సందులో, పక్క లేన్లో. ఇది మెయిన్ రోడ్డు, అది పక్క లేన్లోకి వెళ్తే మనం పక్క స్ట్రీట్లోకి వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అక్కడ రైల్వే స్టేషన్లో టికెట్ చేసేసుకున్నాను. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నటువంటి స్టేషన్లో దిగాను. అక్కడ ఒక ఆటో తీసుకుని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. టైంకి ఫ్లైట్ అందుకున్నాను అనమాట. ఫ్లైట్ ఎక్కాను. కిటికీ పక్క సీట్ ఇచ్చారు, కూర్చున్నాను. కిటికీలో చూస్తున్నాను అనమాట. కింద ఆ ఫ్లైట్ అలా మెల్లిగా పైకి వెళ్ళింది అనమాట, అలా ఎగురుతుంది. అక్కడ పైనుంచి నేను కిందకు చూశాను. ఆ రోడ్ల మీద చాలా వాహనాలు, ఎన్నో బస్సులు, కార్లు, ఆటోలు, క్యాబ్లు ఉన్నాయి. రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ట్రైన్లు కూడా ఉన్నాయి. రెడ్ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉంది, ఇంకా చాలా హడావిడిగా ఉంది. అదంతా పైనుంచి చూస్తే అవన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి అనమాట. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి.
పైనుంచి. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే నాకు దుఃఖం వచ్చింది, గ్రీన్ సిగ్నల్ పడితే ఆనందం వచ్చింది. రెడ్ సిగ్నల్ పడితే టెన్షన్ అనమాట, ఎప్పుడు అది గ్రీన్గా మారుతుందని. అంటే రోడ్డు మీద కారులో ప్రయాణం చేసేవాడికి రెడ్ సిగ్నల్ అంటే అది డేంజర్, అది కష్టం. గ్రీన్ సిగ్నల్ అంటే సుఖం. కానీ ఫ్లైట్లో ప్రయాణం చేసేవాడికి ఈ రెడ్ సిగ్నల్ వస్తే ఆగుతాడేమన్నా? అది రెడ్ సిగ్నల్ పడింది, ఫ్లైట్ ఆపండి అని ఎవరైనా అంటారా? ఫ్లైట్ ఆగదు. సరే, గ్రీన్ సిగ్నల్ పడింది, ఏమైనా ఆనందం వస్తుందా మీకు? అది రెడ్ అయినా గ్రీన్ అయినా మీకు సంబంధమే లేదు, ఎందుకంటే మీరు ఫ్లైట్లో ఉన్నారు కాబట్టి. అవునా? ఇట్లా ఫ్లైట్లో ఉన్నవాడికి రెడ్ సిగ్నల్తో వచ్చేటటువంటి దుఃఖంతోనూ రైట్ ఈ గ్రీన్ సిగ్నల్తో వచ్చే ఆనందంతోనూ సంబంధం లేదు. అలాగే ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి విమానంలో ప్రయాణించే ఒక వ్యక్తికి, ఒక భక్తుడికి ఈ భౌతిక పరంగా ఉన్నటువంటి కష్ట సుఖాలతో సంబంధం లేదండి. అందుకే సమ దుఃఖ సుఖం ధీరం అన్నారు. ధీరులు ఉన్నారు చూడండి, ధీరులకి సుఖమైన దుఃఖమైన ఒకటే. ఇంకొక కథ చెప్తాను, చిన్న కథ. కథ కాదు, ఇది నిజంగా జరిగింది. నేను చిన్నప్పుడు అండి, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. సొంత చెల్లెలు కాదు, మా పిన్ని కూతుళ్ళు. చిన్న 5 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పిల్ల అనుకుంటా. మా చెల్లి, చిన్న చెల్లి. షాప్కి వెళ్ళాం. అప్పుడు ఆ చెల్లికి ఒక ఫోన్ కావాల్సి వచ్చింది అనమాట. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేవు, నోకియా ఫోన్లు ఉండేవి. ఫోన్ కావాలన్నమాట. ఏమిటా ఫోను? బొమ్మ ఫోన్. అవునా? అది 9 కీస్ ఉంటాయి. ఫస్ట్ కీ నొక్కితే ఒక పాట వస్తుంది, రెండో కీ నొక్కితే ఇంకో పాట వస్తుంది, మూడో కీ నొక్కితే ఇంకో పాట వస్తుంది. అంటే పాటలు వస్తూ ఉంటాయి. అంటే ఆ పాట పూర్తిగా రాదు, జస్ట్ ఫస్ట్ ఒక పల్ల వస్తుంది అనమాట, అంతే. అలా 9 కీలు నొక్కోవాలి. ఇప్పుడు ఆ పిల్ల బాగా ఆనందిస్తుంది. ఆ ఫోన్ నాకు కావాలి, ఆ ఫోన్ నాకు కావాలంటుంది. ₹50 అప్పట్లో. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం జరిగిన మాట ఇది. మా పిన్ అంది, నేను కొన్నా అంది. అక్కర్లేదు, నేను కొన్నా అంది. వేస్ట్ చేస్తావు నువ్వు. లేదు లేదు, నేను ఆడుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. లేదు లేదు, నువ్వు పాడు చేయడమే కాదు, అది పని చేసినంత కాలం మా తలకాయ తింటాను, నువ్వు పడుకోనివ్వవు, నువ్వు ఇప్పుడు పడితే నొక్కుతా మా చెవుల్లో, అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు, అనవసరంగా మా ప్రశాంతత కోల్పోతాం మేము, కాబట్టి నేను కొననని చెప్పింది అనమాట. ఈ పిల్ల ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది, ఎంత దారుణంగా ఏడుస్తుంది అంటే అసలు పూర్తిగా షాప్ టాప్ లేచిపోతుంది అనమాట. మా పిన్ని ఏం చేసింది, షాప్ నుంచి బయటకు వచ్చేసింది. ఏదో కొనాలనుకుంది కానీ కొనకుండా బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ పిల్లని ఓదార్చే బాధ్యత నాది. ఇప్పుడు దాన్ని ఎత్తుకున్నాను నేను. ఎత్తుకుని మెల్లిగా తీసుకొస్తున్నాను. మొత్తం కేరింతలు రోడ్డు మీద భీకరంగా అరిసి మరీ దారుణంగా అరుస్తుంది. నేను చెప్పాను పిన్నికి, కొనేద్దామని చెప్పాను. అంటే నేను కొనలేను, అప్పుడు నా ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేను స్టూడెంట్ని అప్పట్లో. నేనైతే కొనలేను. ఆ పిన్నికి చెప్పాను, కొనేద్దామని చెప్పాను. సరే శాంక్షన్ చేసేసింది పిన్ని. మళ్ళీ షాప్కి వెళ్ళాం. ఎంత ఎంత అంది మా పిన్ని? ₹50. కొంచెం బేరపడింది. వాడు 50 అని అన్నాడు. ఇప్పుడు ఈ పిల్ల మనసులో, పిల్ల ముఖంలో కాస్త చిరునవ్వు. ఫోన్ శాంక్షన్ అయింది, బొమ్మ ఫోన్ శాంక్షన్ అయింది అని ఒక చిరునవ్వు అనమాట. తర్వాత ఇంకో చిన్న డెసిషన్ మేకింగ్ చేయాలన్నమాట. వాడు చూపించాడు, గ్రీన్ కలర్ చూపించాడు, పింక్ కలర్ చూపించాడు, రెడ్ చూపించాడు, బ్లూ చూపించాడు, వైట్ చూపించాడు, బ్లాక్ చూపించాడు. ఒక 4-5 రంగులు చూపించేసరికి ఏ రంగు తీసుకోవాలి అని పెద్ద పెద్ద డెసిషన్ అనమాట, లైఫ్ డెసిషన్. చిన్న పిల్లకి, 5-6 ఏళ్ల పిల్లకి అనమాట. సరే, చాలాసేపు ఆలోచించి అది నొక్కి ఇది నొక్కి పింక్ ఫోన్ తీసుకుంది. కానీ తల్లికి ఈ కలర్తో ఏమైనా సంబంధం ఉందా? ఈ పిల్లకేమో గ్రీన్ కలర్ నచ్చలేదు, బ్లాక్ కలర్ నచ్చలేదు, పింక్ కలర్ నచ్చింది. గ్రీన్ ఫోన్ ఇస్తే దుఃఖం, పింక్ ఫోన్ ఇస్తే సుఖం. కానీ గ్రీన్ అయినా పింక్ అయినా తల్లికి ఏ సుఖం లేదు, దుఃఖం లేదు. ఎందుకు? తల్లి దగ్గర నిజమైన ఫోన్ ఉంది, నోకియా ఫోన్ ఉంది కాబట్టి ఆ ఫోన్తో మాట్లాడుకోవచ్చు. ఊరికే పాటలు వినడం కాదు, మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే తల్లి దగ్గర అసలైన ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఆ ఆ బొమ్మ ఫోన్తో తల్లికి పని లేదు. అలాగే భక్తుల దగ్గర అసలైన ప్రోడక్ట్ ఉంటుందండి, భగవంతుడి పట్ల ప్రేమ. భగవంతుడికి సేవ చేయాలన్నటువంటి ఒక భావన ఉంటుంది భక్తుల దగ్గర. ఆధ్యాత్మిక సంపద ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది.
అలా భక్తిలో పరిపక్వత చెందినటువంటి ఆ భక్తులకి భౌతిక పరంగా ఉన్నటువంటి కష్ట సుఖాలతో నిమిత్తం లేదండి. భౌతిక పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా వారు ఏం చేయాలో చేస్తారు. డూ ది నీడ్ఫుల్ అంటారు చూడండి. ఏం చేయాల్సింది ఏదో చేస్తారు వాళ్ళు. కానీ దానివల్ల మరీ ప్రభావితులు కారు, మరీ ఎఫెక్ట్ అవ్వరు. మరి వాళ్ళు ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా పెద్ద ఏమి పట్టించుకోరు అనమాట. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మిక జీవనంలో వారి యొక్క భక్తి మార్గంలో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి. అప్పుడు వారు మోక్షానికి అర్హులు. భౌతిక పరంగా మెటీరియల్గా మనకు వచ్చే హ్యాపీనెస్ డిస్ట్రెస్ మీద మరి అటాచ్ అయిపోతే ఇంకా మనం స్పిరిచువల్ ప్లేన్కి ఎప్పుడు వెళ్తాం చెప్పండి. ఎలా అయితే విమానంలో ప్రయాణించే వాడికి రోడ్డు మీద ఉన్న రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్తో ఎటువంటి సంబంధం ఉండదు, దానివల్ల ఎటువంటి కష్టం కానీ సుఖం కానీ కలగదు, అలాగే ఆధ్యాత్మిక జీవనం చేసేవారికి, నిజంగా కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల్ని ఆస్వాదించే వాళ్ళకి, నిజంగా భగవంతుడి యొక్క ఆ భక్తియుత సేవని స్వీకరించి ఆస్వాదించే వారికి ఈ భౌతిక పరంగా కష్ట సుఖాలతో పెద్దగా నిమిత్తం లేదండి. అటువంటి వారిని ధీరులు అంటారు. సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. అటువంటి వారు అమృతత్వానికి, మోక్షానికి అర్హులు. భగవద్ధామంలోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీత ప్రారంభంలోనే చెప్పాడు. ఇంకా భగవద్గీతలో వందల కొలది పాఠాలు ఉన్నాయి. ఒక గంటలో మనం ఈ 4 మాటలు చెప్పుకున్నాం. ఇక్కడితో నేను ముగిస్తాను. శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ గౌరంగ్ దర్శన్ ప్రభు. 1 అవర్లో చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఏ విధంగా కృష్ణ భగవానుడి భోక్త, అధినాయకుడు, బంధువు, ఏం తెలుసుకుంటే శాంతిగా ఉంటాం, భగవద్గీత శాంతిని బోధిస్తుంది అని, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకైనా క్లారిటీ వస్తుంది ఈ భగవద్గీత అధ్యయనం చేస్తే అని. సో చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ప్రభుజీ. సో అంతేకాకుండా భగవద్గీత అందరికీ సంబంధించిందని చెప్పారు. చాలా అద్భుతమైన విషయం. ఒక రాజకుమారుడికే కాదు, అందరికీ కూడా, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా. ఎక్స్పెషల్లీ లాస్ట్ వన్ వెరీ వెరీ నైస్. మనీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ బాగా రిలేట్ అయ్యాయి ప్రభు. సో ఆ ఫోన్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఆప్ట్ గా ఉంది. సో చాలా చాలా ధన్యవాదాలు. సో మనం కూడా ఫోన్ కలర్ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఫోనే మనకు అవసరం లేదు యాక్చువల్ గా. సో చాలా చాలా ధన్యవాదాలు. సో కష్టాన్ని సుఖాన్ని ఏ విధంగా ఈక్వల్ గా తీసుకోవాలి, ఒక ధీరుడి కింద ఎలా ఉండాలి అన్న విషయం చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ. డియర్ డివోటీస్, ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మీరు ప్రభుజీని అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి డివోటీస్. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఏమైనా సందేహాలు ఉన్నాయండి డివోటీస్? సందేహం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో అప్పుడు మీ పేరు మీకు పిలుస్తాం. హరే కృష్ణ. మాతాజీ హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనిపించట్లేదు. ఓకే, మీ పేరేంటి మాతాజీ? శ్రీలత మాతాజీ నా ఓకే, పేరు. మీరు అడగండి మాతాజీ. మీరు అడగండి. హరే కృష్ణ. గౌరంగదాస్ ప్రభుజీ, చాలా హ్యాపీ ప్రభుజీ మీది ఇవాళ వినడము. మేము యూట్యూబ్ లో మీరు చాలా వింటూ ఉంటాము. అసలు ఎంత ఇన్స్పైర్ అయిపోతున్నాం అంటే అంత చాలా చాలా బాగుంది ప్రభుజీ. మిమ్మల్ని డైరెక్ట్ గా చూడటం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు మాత్రం మేము ఇలా కలుస్తామని అసలు ఊహించుకోలేదు ప్రభుజీ. గౌరంగదాస్ ప్రభుజీ అంటే అసలు నాకు మీరని తెలియదు. ఇవాళ చూసేసి చాలా ఎగ్జైటెడ్ అన్నమాట. సో హ్యాపీ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా న్యాచురల్ గా ఉంటది ప్రభుజీ మీరు చెప్పడము. చాలా చాలా న్యాచురల్ గా ఉంటది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే మాతాజీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ మీరు చెప్తుంటే ఎప్పుడు టైం అయిపోయింది అనిపిస్తుంది. హరే అంత నేచురల్ గా, అంత అర్థమయ్యేటట్టు తెలుగు స్వచ్ఛంగా చెప్తున్నారు ప్రభుజీ. ధన్యవాదాలు మీకు. దండవ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వాటి గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇవాళ మాత్రం మీది ధన్యం అయిపోయింది ప్రభుజీ, నాకైతే మాత్రానికి హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ.
మా జీవితాలలో కూడా కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి ప్రభుజీ. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, ఓ ఇంతసేపు దీనికోసమైన బాధపడింది. ప్రభు చెప్పినంత వరకు మనసు కొంచెం ప్రశాంతత కలిగింది ప్రభు. మాకు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, కానీ మీ స్పీచ్ చిన్న తర్వాత నాకు ఇప్పుడు రియలైజ్ అయిపోయాను ప్రభు. ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభుజీ. అరే ప్రభుజీ ఒక మాట అన్నారు, సంతోషం వచ్చినా ఎక్కువ సంతోషం వచ్చినా అహంభావం అనేది పెరుగుద్ది అని. అది చాలా 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 బాగుంది ప్రభుజీ. అన్నిటికీ అందరికీ ఉంటాయి, కాకపోతే అది గొప్ప. చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరైతే. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మీరు ఎగ్జాంపుల్స్ చెప్పింది మాకు అట్లాగే ఎంత ఈజీగా మాకు మైండ్ లోకి ఎక్కిపోయిందంటే అంత బాగా ఎక్కిపోయింది ప్రభుజీ. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మిమ్మల్ని నేను చెన్నై ఇస్కాన్ కు వచ్చినప్పుడు మిస్ చేశాను. ఇప్పుడు మిమ్మల్ని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం ఉంది ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. మా మార్నింగ్ క్లాసెస్ కూడా మీరు అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది ప్రభుజీ. కానీ 1 అవర్ సరిపోలేదు ప్రభుజీ, ఇంకా క్లాస్ ఉంటే బెటర్ అనిపించింది ప్రభుజీ. ఇంకా వినాలి అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. బాగుంది ప్రభుజీ, బాగుంది స్పీచ్. మార్నింగ్ క్లాసెస్ కి మాకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రభుజీ, వస్తూ ఉండండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. చాలా 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 ఎంత ఆనందంగా ఉంటే చెప్పలేని ఆనందం కలిగింది ప్రభుజీ మీ స్పీచ్ వింటుంటే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అర్థమయ్యేటట్టు వేరే చాలా ఎక్కువ కష్టమైన పదాలతో కాకుండా మా జీవనంలో డైలీ జీవనంలో ఏ విధంగా మేము అన్వయించుకోగలము చాలా ఈజీగా ఉన్నాయి అని అనిపించేటట్టు చాలా చక్కటి ఉదాహరణలతో చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మీరు అప్పుడప్పుడు రావాలి ప్రభుజీ, మాకు ఇట్లాంటి దర్శన భాగ్యాలు ఇవ్వాలి, ఇట్లాంటి మంచి మంచి సలహాలు సంప్రదింపులు ఇవన్నీ చెప్పాలి ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఈ దర్శన భాగ్యం లభించడం మాకు మా పూర్వజన్మ పుణ్యం ప్రభుజీ. మీ ప్రవచనంలో మాకు చాలా చాలా బాగుంది. ఈ గీత గాయని వల్ల మేము భగవద్గీతకి ఇంకా చాలా దగ్గర అయ్యాము. చాలా చక్కగా మేము నేర్చుకుంటున్నాము. కొంతకాలంగా మీ ప్రవచనాల వల్ల మేమే కాకుండా చాలా మంది కూడా ఈ మిగతా మతాలకి జోలికి పోకుండా ఇందులోనే ఇంకా కొంచెం వృద్ధి అవుతున్నారు మీ వల్ల. చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గీతని పఠిస్తున్నారు. మీకు ఎంతో ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కవిత మాతాజీ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. నాకు మెయిన్ ఈ హరినామ స్మరణం అంటే మహామంత్రముకి చెప్తుంటారు కదా, ఇన్ని మాలలు చేయాలి అని. అయితే నాకు కుటుంబ బాధ్యత వల్ల ఎంత చేయాలో చేయలేకపోతున్నా, ధ్యాస ఉండట్లేదు. అంటే చేయాలనుకుంటున్నా కానీ అది 1, 2 మాత్రమే, దానికి మించి చేయలేకపోతున్నా బాధ్యతల వల్ల. నెక్స్ట్ ముఖ్యంగా మనసు పెట్టాలి. భగవంతుని మనం చేరాలంటే మనసు పెట్టాలి. ఆ మనసు ఉన్నా కూడా బాధ్యతలు ఎక్కువ ఓవర్కమ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం సరిపోదు, నిజానికి కూర్చోవాలి అలా అనిపిస్తుంది. అంటే మన మనసు నా కంట్రోల్ లేదు. ఈవెన్ దో నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నా కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. అంటే 1 మాల 2 మాలలకే చాలా కష్టం అవుతుంది. ఆ మనసుని కంట్రోల్ చేసి నేను కృష్ణుని యందు ధ్యాస ఉంచి నేను కృష్ణుని భక్తిలో ఉండి హరినామ స్మరణ చేయాలి అంటే నేను మనసుని ఎలా నిగ్రహించుకొని నా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ నేను ఎలా రీచ్ కాగలను. అంటే నాది ఏజ్ ఇప్పుడు 43 అండి. నేను డెఫినెట్ గా 50 లోపల మొత్తం కంప్లీట్ గా నేను చేయాలి, సేవ చేయాలి, ఇస్కాన్ లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలని ఉంది, మనసులో ఉంది, కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా? భగవద్గీతలో 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. 26వ శ్లోకం చదవండి. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేత్ ఆత్మనియమవశం నయేత్. ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో మళ్ళీ ఆ మనసుని లాగి తీసుకొచ్చి దీని మీద ధ్యానం చేసే విధంగా చేయాలి. అది టైం పడుతుంది, అది కష్టం, అంత సులువు కాదు. అయినా కూడా కృష్ణుడు ఏమంటాడంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అంటే మనం అభ్యాసం చేస్తే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. 2 మంత్రాలు చేస్తారు, 4 మంత్రాలు చేస్తారు,
మైండ్ ఇంకా దేని గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ ఒక నిమిషంలో రియలైజ్ అవుతారు మైండ్ ఇంకా దేని గురించి ఆలోచిస్తుందని, మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, మళ్ళీ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మెల్లిగా మనసు కంట్రోల్లోకి వస్తుంది. మనం మనం శాయశక్తిలో ప్రయత్నించాలి, భగవంతుడికి ప్రార్థన చేయాలి, భగవంతుడిని వేడుకోవాలి. స్వామి, నా మనసు అదుపులో లేదు, కాస్త నీ అనుగ్రహాన్ని చూపించి నా మనసు కాస్త నియంత్రణలోకి, అదుపులోకి వచ్చి నీ మంత్రం మీద, నీ సేవ మీద, నీ నామం మీద ధ్యాస పెట్టే విధంగా నన్ను అనుగ్రహించు అని భగవంతుడిని వేడుకుంటే ఆయన దయ వల్ల అదుపులోకి వస్తుంది. ఇంకా బాధ్యతలు అంటారా, వీలైనంత చేయండి, శాయశక్తులు చేయండి, దాన్ని విస్మరించలేం మనం. కానీ దానితో పాటుగా ఇది కూడా రోజుకు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలా వెచ్చించండి, ట్రై చేయండి. మెల్లిమెల్లిగా దాన్ని పెంచుకుంటూ రండి. ఇప్పుడు అర్జునుడు కూడా నేను బాధ్యతలని వదిలిపెట్టేస్తాను, బాధ్యతల్ని వదిలిపెట్టి నేను అడవికో వెళ్ళి భిక్షం ఎత్తుకొని బతుకుతాను, చదువుతాను, చేసుకుంటాను, జపం చేసుకుంటాను అంటే కృష్ణుడు అన్నాడు, లేదు లేదు, ఇది కూడా చేయాల్సింది అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే ఎప్పుడు నన్ను స్మరించుకో, మామనుస్మర. తర్వాత ఏమన్నాడు, యుధ్యచ, యుద్ధం కూడా చెయ్యి. ప్రతిసారి నిన్నే స్మరిస్తే యుద్ధం ఎక్కడ వద్ది, యుద్ధం చేస్తే నేను ఎక్కడ స్మరిస్తాను అని డౌట్ ఉంటే దానికి ఆన్సర్ ఏమిటి తెలుసా, ప్రతి క్షణం స్మరించలేం మనం ప్రతి క్షణం స్మరించలేం. కానీ ఇప్పుడు సపోజ్ మీరు దేవుడి కోసం వంట చేశారనుకోండి, దేవుడికి నైవేద్యం చేయడం కోసం పరవణం వండారు, వంట చేస్తున్నారు. ఆ పరవణం చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు మీ మనసు కృష్ణుడి గురించి ఆలోచించి కృష్ణ 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 స్మరణలోకి వెళ్ళిపోయారు, ధ్యానంలోకి వెళ్ళిపోయారు. పరవణం మాడిపోయింది, పాలు పొంగిపోయింది, అది సేవ, అది సరైన సేవ. అంటే కృష్ణనామ స్మరణ చెయ్యాలి, కృష్ణ స్మరణ చెయ్యాలన్న నెపంతో సేవల ఆటకం కలిగించకూడదు కదా. అది కుటుంబాన్ని చూసుకోవడం కావచ్చు, యుద్ధం చేయడం కావచ్చు, పరవణం అనడం కావచ్చు, చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం చేయడం కావచ్చు, ఏదైనా అది మీరు దేవుడి కోసం చేస్తే, భగవంతుడి ప్రీత్యర్థం చేస్తే, ఆయన్ని మెప్పించాలని, ఆయన సేవగా మీరు గనక ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది కూడా కృష్ణ చైతన్యమే, అది కూడా కృష్ణ స్మరణతో సమానమే. ప్రతి క్షణం భగవంతుడిని మనం స్మరించలేకపోతాం, కానీ చేసే ప్రతి పని ఆయన కోసమే చేస్తే అది కృష్ణ స్మరణతో సమానం. కాబట్టి మీరు మీ కుటుంబ బాధ్యతలను నిర్వహించండి, దానితో పాటుగా కొంచెం ఎక్స్క్లూజివ్ టైం ఇవ్వండి. రోజుకి 2 గంటలు ఎంతో, పొద్దున పూజ చేసుకోవడానికి 1 గంట సేపు భాగవతం వినడానికి, భగవద్గీత వినడానికి, అలా కొంత సమయాన్ని కేటాయించండి. మిగిలిన సమయాన్ని మీరు విద్యుత్ ధర్మాలని భగవంతుడి కోసం చేస్తున్నానన్న భావనతో చేయండి. పిల్లలు స్కూల్కి పంపించాలి, ఈ పిల్లలు ఎవరు, దేవుడి బిడ్డలు. ఆ దేవుడు ఈ బిడ్డల్ని నా బిడ్డలుగా పుట్టించాడు, కాబట్టి వీళ్ళని నేను కేర్ తీసుకోవడం నా ధర్మం, నా బాధ్యత, నా భక్తిలో భాగం. వారిని భక్తులుగా తీర్చిదిద్దడం నా యొక్క బాధ్యత తల్లిగా అన్నటువంటి ఆ భావనతో మీరు కుటుంబ సభ్యులను చూసుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంటి పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అది దేవుడి కోసం చేస్తున్నాను అన్న భావనతో చేయండి. అది కూడా భక్తి. భక్తులకి ఈ మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని 2 ఉండవండి, అంతా స్పిరిచువల్ లైఫే. వాళ్ళు అన్నం తింటున్నా స్పిరిచువల్ లైఫే, పడుకున్నా స్పిరిచువల్ లైఫే, ఉద్యోగం చేసిన స్పిరిచువల్ లైఫే, పిల్లలను చూసుకున్న స్పిరిచువల్ లైఫే, పెద్దవాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు చూసుకున్న స్పిరిచువల్ లైఫే, జపం చేసిన స్పిరిచువల్ లైఫ్. ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. 8:30 అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ.